బాగా ఎండలు ఎక్కువ ఉండే వరకు చూడండి నిమ్మకాయలు ఏ విధంగా అయితే రాలిపోతున్నాయో. ఈరోజైతే చాలా వాటికి అసలు ఎన్ని కాయలైతే రాలిపోయి ఉన్నాయంటే చూడండి, ఏరుకోవడమే అయిపోయిందనమాట ఈరోజు. సో, ఇలా కొంచెం ఎల్లోకి రాగానే ఇక యాక్చువల్లీ చెట్టుకు మంచిగా పండుతున్నాయి. కానీ ఏంటంటే బాగా వేడి గాలులు ఓవర్ హీట్ ఎక్కువైపోయిందిగా. సో, ఇలా గాలి రాగానే ఇక ఆ గాలికే రాలిపోతున్నాయి అన్నమాట ఈ విధంగా కాయలన్నీ. మన గార్డెన్‌లో మళ్ళీ బ్లాక్ జామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. అసలు చూడండి మంచిగా 2 కాయలైతే వచ్చున్నాయన్నమాట. సో, అవి కూడా ఈరోజైతే హార్వెస్ట్ అయితే చేద్దాము. వీటినే మలేషియన్ జామ, బీట్రూట్ జామ అని కూడా అంటారండి. ఇవి మనకు బయటైతే అస్సలు దొరకవన్నమాట. మనం గార్డెన్‌లో పెంచుకుంటే తప్ప వీటిని మనం తినలేము అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను బయట వీటిని ఇంతవరకు చూడలేదు. చూడండి లోపల మంచిగా బీట్రూట్ కలర్ ఎంత బాగుందో, కానీ టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుందండి. మన రెగ్యులర్ జామ్కి దీనికి నాకెందుకో టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది. ఇదైతే చాలా బాగుంది. ఫుల్లుగా మగ్గిన తర్వాత తింటే అంత బాగోదు, కానీ మంచి దూరం మీదుగా ఉన్నప్పుడు తింటే మటుకి సూపర్ ఉంటుంది అన్నమాట. సో, ఈరోజు అయితే 2 జామకాయలు అయితే మనకు వచ్చేసినాయి. ఇవి కూడా పిందెలు మీకు లాస్ట్ టైం చూపించాను కదా, అసలు ఎన్ని పిందెలు అయితే రాలిపోయినాయో. సో, ఈ 2 అయితే పెద్ద కాయలు అయితే అయినాయి అన్నమాట. ఈరోజు ఇవైతే హార్వెస్ట్ చేసాము. నేను కూడా అయితే 1 పీస్ అయితే టేస్ట్ చూశానన్నమాట. ఇంకా ఈరోజు మన గార్డెన్లో చూడండి ఈ బ్లాక్ జామ నేను పోసానండి సీడ్స్. చూడండి చెట్లు అయితే మంచిగా మొక్కలు చాలా బాగా వచ్చాయి. వీటన్నిటిని ఇక తీసి సపరేట్గా నేను టబ్బుల్లో అయితే పెట్టుకోవాలి. ఒక 2-3 ప్లాంట్స్ అయితే ఉంటే కాయలు అయితే మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే ఈరోజు మనకి పెరుగు తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఈ సమ్మర్లో ఆకుకూరలు అయితే మంచిగా పెంచుకోవచ్చండి. మనం పెంచాల్సిన అవసరమే లేదు. అవి సీడ్స్ పడి ఎక్కడంటే అక్కడ టబ్బుల్లో అయితే సూపర్గా అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. అసలు గార్డెన్ మొత్తం తోటకూర అయితే మామూలుగా లేదు. ఎక్కడంటే అక్కడే నేను పీకి అలా వేస్తుంటాను, ఇంకా అవి వస్తూ ఉన్నాయి ఎక్కడంటే అక్కడే. సో, ఈరోజు చూడండి అసలు ఎంత ఉందో. నాకు కావాల్సిన బట్టికే తెంపుతున్నా అన్నమాట ఈరోజు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ.